అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 22 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నువ్వు చేసే మంచి పనికి చప్పట్లు రాకపోయినా బాధపడొద్దు. మంచితనం ఎప్పుడూ వృధా కాదు. ఏదో ఒక రూపంలో తిరిగి నీకే వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 22, 2026 వారం బుధవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయము 5:57 సూర్యాస్త సమయము 7:09 చంద్రోదయము 1:22 చంద్రాస్త సమయము 12:30 ఈ రోజున తిథి నవమి జూలై 22 తెల్లవారుజామున 5:16 నుంచి ప్రారంభమయ్యి జూలై 23 ఉదయం 7:03 వరకు నవమి తిథి ఉంటుంది. పూర్తిగా నవమి తిథే ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము స్వాతి జూలై 21 రాత్రి 8:49 నుంచి జూలై 22 రాత్రి 11:03 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం సాధ్య జూలై 21 సాయంత్రం 6:25 నుంచి జూలై 22 సాయంత్రం 6:41 వరకు సాధ్య ఉంటుంది. తదుపరి శుభ కరణం బాలవ జూలై 22 సాయంత్రం 6:06 వరకు. తదుపరి కౌలవ జూలై 23 ఉదయం 7:03 వరకు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 5:16 నుంచి ఉదయం 7:03 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:33 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. యమగండం ఉదయం 7:36 నుంచి ఉదయం 9:15 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:21 నుంచి ఉదయం 5:09 వరకు. అమృత కాలము ఈ రోజున మధ్యాహ్నం 1:26 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము యమునా నది. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి, దదీచి మహర్షి తన శరీరంలోని ఏ భాగాన్ని దేవతలకు ఇచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, అద్దె ఇంట్లోకి మారటానికి అయితే శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనసు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 22 రాత్రి 11:03 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 22 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.